ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థలో జరిగిన అవినీతి మరొక కొత్త కోణాన్ని సంతరించుకుంది. మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. ప్రసాద్ అనే ఒక అడ్వకేట్, ఆయన మరొక న్యాయవాది యొక్క సహకారం తీసుకుని, ఆయన పేరు వజ్జా శ్రీనివాస్. ఈ ప్రసాద్ అడ్వకేట్ అయినా ఆయన తరపున న్యాయపరమైన అంశాలు వాదించడానికి వజ్జా శ్రీనివాస్ నియమించుకున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ఏమని ఫిర్యాదు ఇచ్చాడంటే, ఈ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సిమెన్స్ కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్ట్లో ఒక కమిటీ ఉన్నది. అది అమలు కమిటీ, పర్యవేక్షణ కమిటీ అని ఉన్నాయి. ఈ అమలు కమిటీ, పర్యవేక్షణ కమిటీలో 12 మంది అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వాళ్లను కూడా ఏపీసీఐడి పరిధిలోకి తెచ్చి వాళ్ళను కూడా విచారణ జరపాలి. వాళ్ళని ఎందుకు జరపలేదు అని చెప్పి ఏపీసీఐడికి ఒక ఫిర్యాదు అందజేశాడు. ఆ ఫిర్యాదులో ఉన్న 12 మంది ఐఏఎస్ అధికారులు ఎవరంటే, ఒకటి అజయ్ కల్లాం, ఆయన ఆర్థిక శాఖను చూస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యి తదుపరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేబినెట్ హోదాలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సలహాదారుడుగా చేరాడు. 2 అజయ్ జైన్, 3 రవిచంద్ర, 4 ఉదయలక్ష్మి, 5 ప్రేమ్ చంద్రారెడ్డి, 6 ఎస్ఎస్ రావత్, 7 ఆర్పి సిసోడియా, 8 అర్జా శ్రీకాంత్. ఈయన ఐఏఎస్ అధికారి కాదు, ఈయన ఐఆర్టీఎస్ అధికారి. ఈయన డెప్యుటేషన్ పై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు రావడం జరిగింది. 9 జి జయలక్ష్మి, 10 కృతికా శుక్లా, 11 కేవి సత్యనారాయణ, 12 శామ్యూల్ ఆనంద్ కుమార్. ఈ 12 మంది కూడా ఈ సిమెన్స్ అమలు పర్యవేక్షణ కమిటీలో ఉన్నప్పుడు వారిని కూడా తప్పకుండా సిఐడి విచారణ పరిధిలోకి తెండి అని ఆయన విజ్ఞప్తి చేశాడు సిఐడికి. సిఐడి వాళ్ళంతా ఈ ఫిర్యాదుని వాళ్ళు తీసుకోవడానికి అంత ఆసక్తి చూపల. అప్పుడు ఈ ప్రసాద్ అనే అడ్వకేటు మెయిల్లో పంపించాడు, రిజిస్టర్డ్ పోస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూ ద్వారా పంపించాడు తన ఫిర్యాదు. అంటే వాళ్ళు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకొక అంశాన్ని కూడా ఈ ప్రసాద్ అనే అడ్వకేట్ తన ఫిర్యాదులో లేవనెత్తాడు. దీంట్లో 140 మంది నిందితులు అధికారుల దగ్గర వాంగ్మూలాలు, సిఐడి అధికారుల ముందు వాంగ్మూలం 161 సెక్షన్ కింద తీసుకున్నారు. అట్లాగే 164 సెక్షన్ కింద న్యాయమూర్తి ముందు వాంగ్మూలం తీసుకున్నారు. మొత్తం 140 మంది సాక్షులు, 2000 పేజీల నివేదిక. దీంట్లో ఒక 2 ఐఏఎస్ అధికారుల యొక్క వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ముందు 164 సెక్షన్ కింద నమోదు చేశారు. వాళ్ళెవరంటే, డాక్టర్ పివి రమేష్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మరొక మహిళా సీనియర్ అధికారి, ఆర్థిక శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న సునీత. వీళ్ళిద్దరి యొక్క వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ముందు నమోదు చేసి, మరి వీళ్ళిద్దరు ఏంటంటే ఆర్థిక శాఖలో ఉండి ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల చేసినట్టుగా వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం నమోదు చేశారు.
మరి ఆర్థిక శాఖే కాకుండా అసలు అమలు పర్యవేక్షణ చేసిన 12 మంది ఐఏఎస్ అధికారులను ఎందుకు విచారణ జరపలేదు అని చెప్పి ప్రసాద్ అనే అడ్వకేట్ ప్రశ్నిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఈ ఫిర్యాదులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డిని కూడా పరిధిలోకి విచారణ పరిధిలోకి తేవాలి. అట్లాగే ఈ అక్రమాలు జరిగిన నాడు ఉన్న చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న బంగారు రాజు ఆయన కూడా విచారణ పరిధిలోకి తేవాలని, అట్లాగే సిఇఓ ముఖ్య కార్యనిర్వహణాధికారి, సిఎఫ్ఓ ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారి, ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వీళ్ళను కూడా విచారణ పరిధిలోకి తేవాలి. వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలి. అంతేకాదు కింద నుంచి పై వరకు ఎవరైతే ఆఫీసు సిబ్బంది ఈ సీమెన్స్ ప్రాజెక్టు అమలు పర్యవేక్షణలో బాధ్యులున్నారో వాళ్ళ నుంచి కూడా వాంగ్మూలం నమోదు చేయాలని చెప్పి ప్రసాద్ ఆయన తన ఫిర్యాదులో తెలియపరచడం జరిగింది. ఇక ఇది అందుకున్న తర్వాత ఏపీసీఐడి స్పందించకపోతే వీళ్ళు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రసాద్ తరపున వజ్జా శ్రీనివాస్ హైకోర్టు దృష్టికి తెచ్చి ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు కేసులో ఇంప్లీడ్ అవుదామనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఏదేమైనా ఇది ఒక కీలకమైన మలుపు. గతంలో శ్రీలక్ష్మి అనే అధికారి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు జీవోలు జారీ చేసినందుకు ఆమెను జైల్లో పెట్టారు. ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు. కనుక ఈ కేవలం రాజకీయ నాయకులే కాదు, అసలు అధికారుల సహకారం లేకుండా ఏది జరగదు. కనుక అధికారులను వదిలేసి చంద్రబాబు నాయుడిని ఇంకా వాళ్ళను వీళ్ళని పట్టుకోవటం ఏంటి అని చెప్పి ప్రసాద్ తన యొక్క వాదనలను ఫిర్యాదులో వినిపించడం జరిగింది. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు ఇక కేసులు ఒక్కొక్కటి కలుస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన మీద 6 కేసులు ఉన్నాయి. కొత్తగా 7వ కేసు పెట్టేశారు. 6 కేసులు ఏంటి? మొదటిది నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్ డెవలప్మెంట్, 2 ఇన్నర్ రింగ్ రోడ్, 3 ఫైబర్ నెట్, 4 చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉండే అంగళ్ళు ఆ ప్రాంతంలో దాడి, 5 అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం. ఇక 6వది కొత్తగా తెర మీదకి తెచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అవకతవకల వల్ల, అక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1300 కోట్ల నష్టం జరిగిందని ఇప్పుడు ఏపీ సిఐడి వాళ్ళు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు ఆ ఫైలును పెట్టడం జరిగింది. ఇది అనుమతించాలి, వాదోపవాదాలు దీనిపై జరగాలి, దీనిపై చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని సిఐడి కోరుతాం. ఈ మద్యం అక్రమాల కేసులో ఒక ఉన్నతాధికారి నరేష్ మొదటి ముద్దాయిగా, 2వ ముద్దాయిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, 3వ ముద్దాయిగా చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. ఇది ఏసీబీ కోర్టు న్యాయమూర్తి, మహిళా న్యాయమూర్తి, సరే మీరు అన్ని ఆధారాలు పెట్టారు కదా, నేను దీనిపై వాదోపవాదాలకు అనుమతిస్తున్నానని ఆమె యొక్క తన అంగీకారాన్ని తెలియజేసింది. త్వరలో దీనిపై వాదనలు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉంటే తాజాగా 7వ కేసుని రంగంలో తెచ్చారు. అదేంటి? ఇసుక అక్రమ తవ్వకాలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2016 నుంచి 19 వరకు ఉచిత ఇసుక సరఫరా, దాంట్లో అక్రమాలు జరిగినాయి. ఆ ఇసుక అక్రమంగా తవ్వేసి పర్యావరణానికి హాని కలిగించారు. 40 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా వేశారు. పెద్ద ఎత్తున
ఈ భూగర్భ జలాలకు భంగం కలిగేలా ఇసుక తవ్వటం ద్వారా ఎంతో నష్టం జరిగిందని చెప్పి కేసు పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు కేసు? ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి ఫిర్యాదు చేశాడు ఏపీసీఐడికి. ఏపీసీఐడి వాళ్ళు ప్రాథమిక విచారణ చేసి ఈ సమాచారాన్ని ఏసీబీ కోర్టులో దీనిపై కూడా విచారణ జరగాలి, దీనిపై కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. ఈ ఇసుక అక్రమాల కేసు, ఇసుక కేసులో A1 ముద్దాయిగా ఆనాటి గనుల శాఖ మంత్రిగా ఉన్న పీతల సుజాత మాజీ మంత్రి, A2 రెండవ నిందితులుగా చంద్రబాబు నాయుడు, 3 A3లుగా చింతమనేని ప్రభాకర్, ఇక 4 ఆనాటి జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు. విచక్షణ రహితంగా ఇసుక నదుల్లో తవ్వటం వల్ల జలవనరులు, భూగర్భ జలాలు అవి కొరత వచ్చి ఎండిపోతాయి అని చెప్పి పర్యావరణానికి హాని కలుగుతుందని ఆయన్ని కూడా 4వ ముద్దాయి కింద చేర్చారు. ఇప్పుడు దీన్ని చూస్తుంటే ఇంకా ఎన్ని కేసులు వచ్చి కలుస్తాయో తెలవని పరిస్థితి. ఒక్కొక్కటిగా కేసులు తెరపైకి తెస్తున్నారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఆ సిబిఐ 13 కేసులు, ఈడీ కేసులు అన్నీ కలిపి ఒకదాని వెంట ఒకటి, ఒక కేసులో బెయిల్ వచ్చినా 2వ కేసులో అరెస్టు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు విజయసాయి రెడ్డితో కలిపి జైలు జీవితాన్ని గడిపాడు. చంద్రబాబు నాయుడు కూడా కనీసం 6 నెలల పాటు అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన్ని జైల్లో ఉంచడం ద్వారా మళ్ళీ 2వసారి అధికారంలోకి రావచ్చు అనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఒక్కొక్కటి ఒక కేసు నుంచి బెయిల్ లభిస్తే 2వ కేసులో అరెస్ట్. ఆ విధంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న 3 పార్టీలు కలిసి పోటీ చేసిన వ్యూహకర్త, మేధావి, అపర చాణక్యుడు, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు లేని లోపాన్ని ఎవరూ పూరించలేరు. చంద్రబాబు నాయుడు ఎవరు కూడా ఆ పార్టీలో 2వ స్థానం నంబర్ 2 లేకుండా చేశాడు. ఆ నంబర్ 2 లేకుండా చేయటమే ఈనాడు కొంప ముంచిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులుగా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీలో నిర్ణయం తీసుకునే శక్తి, వ్యక్తి, అధికారం ఎవరికీ లేదు. అందువల్ల అయోమయం, గందరగోళానికి గురవుతుంది తెలుగుదేశం పార్టీ. 3 పార్టీలు కలిసినా చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే మనకు కలిసి వచ్చే అంశంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహరచన చేస్తాం. ఒక కేసులోనే, స్కిల్ కేసులోనే 53 రోజులు జైలు జీవితాన్ని గడిపాడు చంద్రబాబు నాయుడు. ఈ కథ అయిపోయిన తర్వాత మరో 6 కేసులు. వీటన్నిటికీ కీలకం ఈ 17A అనే చట్ట సవరణ. ఎవరినైనా కూడా అరెస్ట్ చేయాలంటే, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే రాష్ట్ర గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి కావాలి అని చంద్రబాబు నాయుడు న్యాయవాదుల యొక్క వాదన. కానీ ఏసీబీ కోర్టు, రాష్ట్ర హైకోర్టు వాళ్ళేం చూశారంటే, మీరు సాంకేతిక కారణాలు చూపిస్తున్నారు, గవర్నర్ అనుమతి ఉన్నా లేకపోయినా గవర్నర్ ఏం చేస్తాడు, ఆయన కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు చూసి ఓకే ఎస్ అంటాడు. దాన్ని చూపించడం కాదు, అవినీతి నిరోధక శాఖ ఏసీబీ, సిఐడి వాళ్ళు 2000 పేజీల డాక్యుమెంటు, దాంట్లో 140 మంది సాక్షులు, న్యాయమూర్తి ముందు వాంగ్మూల నమోదు,
ఇవన్నీ చూసిన తర్వాత ఆయన రిమాండ్కి పంపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జోక్యం చేసుకోవడానికి బెయిలు, మధ్యంతర బెయిల్ కూడా నిరాకరించింది. నవంబర్ 8, 9 సుప్రీంకోర్టులో ఆ రోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ గవర్నర్ అనుమతి, ముందస్తు అనుమతి కావాలన్నా గవర్నర్ తప్పకుండా ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ సాక్షాత్తు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి వచ్చాడు. ఆయన ఏ ఒత్తిళ్లకు లొంగడు, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకుంటాడు. కనుక ఆయన్ని ఎవరూ ప్రభావితం చేసే అవకాశం లేదు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నవే ఆయన గమనిస్తే ఆయన వెంటనే ఆయన ఈ సిఐడి విచారణకు అనుమతిస్తాడు. అందువల్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర గవర్నర్గా ఉండటం వల్ల అది చంద్రబాబు నాయుడికి ఏమీ అనుకూలించదు. ఒకవేళ సుప్రీంకోర్టు ముందస్తు అనుమతి కావాలి అని అభిప్రాయపడినా ముందస్తు అనుమతికి ఎటువంటి ఇబ్బంది, అడ్డంకు ఉండదు, ఇస్తారు గవర్నర్లు, ఆయన న్యాయమూర్తి. అందువల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహాత్మకంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏ విధంగా చంద్రబాబు నాయుడిని జైల్లోనే కొనసాగించాలనే ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన బెయిల్ మధ్యంతర బెయిల్ మాత్రమే. చాలామంది జనసామాన్యులు, న్యాయపరమైన అంశాలపై అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది సాధారణ రెగ్యులర్ బెయిల్ అనుకుంటున్నారు. ఇది రెగ్యులర్ బెయిల్ కాదు. ఈ బెయిల్ ప్రకారము ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదు, రాజకీయ సమావేశాలు నిర్వహించకూడదు, పత్రికా సమావేశాలు నిర్వహించకూడదు, తనపై ఎటువంటి అభియోగాలు ఉన్నాయో వాటి గురించి కూడా పత్రికలతో మాట్లాడకూడదు. కనుక ఆయన కేవలం కంటి ఆపరేషన్ చేయించుకోవటం, వ్యక్తిగత వైద్యులను కలిసి వైద్య సలహాలు పొందటం, అది అవగానే మళ్ళీ కేంద్ర కారాగారం రాజమండ్రికి వెళ్ళాలి. అంటే ఆయన ఖైదీగానే కొనసాగుతున్నాడు. రాజమండ్రి జైలు బదులుగా ఇంట్లోనే, హాస్పిటల్లో కేవలం వైద్య సదుపాయము కొరకు మాత్రమే మధ్యంతర బెయిలు. ఈయనకి రెగ్యులర్ బెయిల్ ఇస్తే అప్పుడు ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మాటకు వస్తే ఆయన కూడా బెయిలుపై ఉన్న ఖైదీనే, ఆయన పేరు కేసులేం కొట్టేయలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల, పని భారం వల్ల నా న్యాయవాది వస్తాడు నా తరపున, అది మినహాయింపు అంటే సిబిఐ కోర్టు వాళ్ళు మినహాయింపు ఇచ్చారు. ఆయనపై కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో నిందితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం బెయిల్ మీద మాత్రమే బయట తిరుగుతున్నాడు. ఎప్పుడైనా సిబిఐ కోర్టు ఏ రోజైనా మేము జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తున్నామంటే ఆయన కూడా జైలుకి వెళ్ళాలి. ఆయన కూడా షరతులు వర్తిస్తాయి. అందువల్ల చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ వచ్చే వరకు ఆయన రాజకీయంగా ఏ రకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు కూటమికి ఒక దశ నిర్దేశం ఇచ్చే అవకాశం లేదు. ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒక్కొక్క కేసు గొలుసు కట్టు కేసులు. మొన్న మద్యం కుంభకోణంలో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చారు. ఇసుక కుంభకోణం అని చెప్పి చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చారు. అక్కడేమో కొల్లు రవీంద్ర మాజీ మంత్రి మద్యం కుంభకోణంలో, ఇసుక కుంభకోణంలో మహిళా నేత మాజీ మంత్రి పీతల సుజాత. ఇప్పటి వరకు అధికారులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎవరు కూడా జైలుకి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ప్రసాద్ అనే అడ్వకేట్ వేసిన ఆయన
ఫిర్యాదు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదు అది న్యాయ పరిధిలోకి వచ్చి హైకోర్టుకు వస్తే అంతా నిర్వహించేది అధికారులే కదా. ఫైళ్లు నడిపేది అధికారులు, బిల్లులు చెల్లించేది అధికారులు. అక్కడుండే రాజకీయ వ్యవస్థను, చైర్మన్ని, మంత్రిని, ముఖ్యమంత్రిని వాళ్ళని గైడ్ చేయవలసింది, వాళ్ళని నడిపించవలసింది అధికారులే కదా. మరి ఇంత సీనియర్ అధికారులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్గా 30-40 ఏళ్ల అనుభవం గడించి మేధావులుగా ఉన్న వాళ్ళు మార్గదర్శకాలను, ప్రభుత్వ నియమ నిబంధనలను, ప్రజా ప్రయోజనాలను ఉటంకించి ఫైల్లో రాయటమే కాకుండా రాజకీయ నాయకులకు అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉన్నది కనుక ఈ ప్రసాద్ అడ్వకేట్ చేస్తున్న ఆయన న్యాయ పోరాటంలో భవిష్యత్తులో ఐఏఎస్ అధికారులు లేదు కార్యనిర్వహణలో, విధి నిర్వహణలోని అధికారులు కూడా ఇరుక్కునే అవకాశం ఉందని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం అయిన తర్వాత మరి నెక్స్ట్ ఏ కేసులో చంద్రబాబు నాయుడిని ఇరికించి ఆయన ఒక దాంట్లో బెయిల్ వస్తే రెండో దాంట్లో అరెస్ట్ చేసి ఇట్లా కేసుల పరంపరలో ఇరికించాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, న్యాయ కోవిదులు భావిస్తున్నారు. ఏదేమైనా నవంబర్ 8, 9 2 రోజుల్లో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు చాలా కీలకంగాను, క్రియాశీలకంగాను, మార్గదర్శకంగాను చంద్రబాబు నాయుడు యొక్క భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.